morning all of you. Page number maths page number 48, 2.4, 2.4 first question, first Roman first question. Ninth maths page number 48, 2.4 first Roman first bit. Determine which of the following polynomials is x plus 1 as a factor. X power 4 minus x square minus x plus 1. Come on. X plus 1 as a factor. Show x power 3 minus x square, x power 3 minus x square minus x plus 1. Come on. x plus 1 అనేది ఫ్యాక్టర్ అవుతుందో చెప్పమ్మా. x plus 1 is a factor or not? x plus 1 ఫ్యాక్టర్ అవుతుందో చెప్పాలంటే చూడమ్మా. This is f of x. This is f of x. X power 3 minus x square minus x plus 1. This is all of you. And also you have to write. Okay? This is f of x. Next, g of x is equal to చూడండి x plus 1 ఫ్యాక్టర్ అవుతుందో చెప్పాలంటే మనం. x plus 1 ఫ్యాక్టర్ అవుతుందో చెప్పాలంటే చూడండి. x plus 1 ఫ్యాక్టర్ అవుతుందో చెప్పాలంటే ఏం చేయాలంటే మీరు దీన్ని x minus a తో కంపేర్ చేసుకోండి అమ్మా. x minus a తో కంపేర్ చేస్తే a ప్లేస్ లో ఉంది -1 వస్తుంది. 1 is equal to minus a. a is equal to -1. లేదంటే x plus 1 ని a equal to 0 చేసుకోండి. x equal to +1 పక్కతే -1 అవుతుంది. +1 is going to answer change into -1. మీరు ఏం చేస్తారంటే f of -1 కట్టాలి. ఓకే f of -1 కట్టాలి. మనం కొంచెం చూడండి x plus 1 ఫ్యాక్టర్ అవుతుంది అడిగాడు. x plus 1 ఫ్యాక్టర్ అయితే ఏమవ్వాలి? x plus 1 is equal to రిమైండర్ 0 అవ్వాలి. +1 అంటే -1 అవుతుంది. అంటే f of -1 ఫ్యాక్టర్ అని చెప్పారు. f of -1 ఫ్యాక్టర్. ఓకే షేర్ ఆఫ్ యూ అంటే x ప్లస్ లో -1 పెట్టుకోండి. x ప్లస్ లో -1, x ప్లస్ లో -1, x ప్లస్ లో -1. దిస్ ఈజ్ x -1, x -1, x -1 పవర్ లో 3 అంటే ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ అంటే ఉంది -1 లా ఉంటుంది. -1 పవర్ లో స్క్వేర్ ఉంది +1 అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ +1 ఇది +1. సో -1 -1 +1 +1 -1 +1 క్యాన్సిల్, -1 +1 క్యాన్సిల్, 0 వచ్చింది. ఎప్పుడైతే మనకి రిమైండర్ 0 వచ్చిందో x plus 1 is a factor. x plus 1 is a factor of f of x. Therefore x plus 1 is a factor of f of x. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటమ్మా x plus 1 ఫ్యాక్టర్ అవుతుంది అడిగాడు. x plus 1 ఫ్యాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? f of -1 కట్టండి. f of -1 0 వచ్చింది కాబట్టి x plus 1 is a factor. ఓకే 2 3 4 సమ్స్ హోంవర్క్ చేయండి. సేమ్ ఇదే అన్నమాట. అన్ని కూడా f of -1 కట్టండి. 0 వస్తే x plus 1 is a factor. 0 రాదనుకోండి x plus 1 is not a factor అని రాస్తాం. You understand? 0 వస్తే x plus 1 is a factor of f of x. 0 రాదనుకోండి x plus 1 is not a factor of f of x. Okay? Right, Roman number 2 first question. All of you note Roman number 2 first question. Right fast. Roman number 2 first question. First Roman 2 3 4 some homework. Second Roman first question.
Okay. Number. Use the factor theorem to determine whether g of x is a factor of f of x each of the following factors. So first we do f of x is equal to 5x cube plus x square minus 5x minus 1 and g of x equal to x plus 1. Right. g of x అనేది ఫ్యాక్టర్ అవుతుందని మనం చెప్పాలి. g of x is a factor of f of x అని చెప్పాలంటే చూడండి సరే రైట్ g of x ని ఫ్యాక్టర్ థియరం అంటే ఏం చేయాలి x a తో కంపేర్ చేసుకోండి. x a తో కంపేర్ చేసుకోండి. x x 1 a అంటే a -1 వచ్చింది. అంటే f of -1 మనం ఫైండ్ అవుట్ చేయాలి. f of -1 ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి f of -1 ఫైండ్ చేయడం ముందు ఏం చేయాలి? f of x రాసుకోండి. f of x is equal to 5x cube plus x square minus 5x minus 1. f of -1 పెట్టండి. x ప్లస్ లో -1. ఏమన్నా చూడమ్మా g of x ఏం చేయాలి? x a తో కంపేర్ చేసుకోవాలి. రైట్ మన బాక్స్ చెప్పేది రిమైండర్ తెమని ఆ రిమైండర్ చూడండి ఒకసారి బాక్స్ ఏ వచ్చాడు ఇంకో ఫర్ టూ కేస్ ఉన్నాయి. x minus a is a factor of f of x p of a is equal to 0. అది x minus a ఫ్యాక్టర్ అవ్వాలంటే p of a is equal to అవ్వాలి 0 అవ్వాలి. అంటే మీరు ఏం చేస్తారంటే p of a అంటే a ప్లస్ మైనస్ 1 ఉంటుంది. f of -1 కట్టండి. f of -1 0 వస్తే కనుక s x plus 1 is a factor of f of x అని వస్తుంది. ఇప్పుడు మనం చేసే ఆన్సర్ 0 రావాలి. 0 వస్తే ఏమవుతుంది? s x plus 1 is a factor of f of x. 0 రాదనుకోండి నో x plus 1 is not a factor of f of x. చూడండి ఫస్ట్ -1 వస్తుంది బట్టి ఏమవుతుంది? -1 ఉంటుంది. మైనస్ పవర్ ఆడినప్పుడు ఏమవుతుందమ్మా? మైనస్ అలా ఉంటుంది. మైనస్ పవర్ ఈ విధంగా ఉంటుంది +1 అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1 5 -1 5 ఇంటూ -1 -5 +1 +5 -1. చూడండి మైనస్ పవర్ లో ఆడినప్పుడు మైనస్ మైనస్ లా ఉంటుంది. మైనస్ పవర్ లో ఈ విధంగా ఉంటే ప్లస్ అయిపోతుంది. ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 1 5 ఇది లాస్ట్ -1. చూడండి ఆ +5 -5 +1 -1 క్యాన్సిల్ 0 వచ్చింది. ఎప్పుడైతే f of -1 0 వచ్చిందో 0 వస్తే ఏం చెప్పాను? therefore x plus 1 is a factor of f of x. therefore x plus 1 is a factor of f of x. Okay. Next question number 4 note చేయండి. అందులో రిమైనింగ్ హోంవర్క్. సెకండ్ రోమన్ రైట్ క్వశ్చన్ నెంబర్ 4. సెకండ్ రోమన్ లో 5 సమ్స్ ఉన్నాయి. ఆ 5 సమ్స్ సేమ్ మోడల్ అండి. ఏమా 1 చెప్పాను 2 3 5 హోంవర్క్ చేయండి. అలా ఫిల్ నోట్ సెకండ్ రోమన్ ఫోర్త్ క్వశ్చన్. సెకండ్ రోమన్ ఫోర్త్ క్వశ్చన్. Second Roman fourth. Okay. Second Roman fourth sum. f of x equal to 3x cube plus x square minus 20x plus 12. So 3x cube plus x square minus 20x plus 12. g of x equal to 3x minus 2. g of x equal to 3x minus 2.
g of x equal to 3x minus 2. Am I okay? g of x and x minus a to compare చేయాలి ఫ్యాక్టర్ థియరం అంటే రైట్ we have to compare with x minus a. x minus a రావాలంటే x కి బిఫోర్ కోషంట్ 3 వస్తుంది 3 ఉండకూడదు మనం ఏం చేయాలి by 3 వేసుకోండి by 3 వేసుకుంటే రైట్ x బిఫోర్ 3 ఈ 3 మార్క్ ఉండకూడదు అంటే ఏం చేయాలి by 3 వేసుకోండి అప్పుడు 3 పోయి x minus 2/3 దీన్ని ఇప్పుడు x minus a తో కంపేర్ చేసుకోండి x పోతే మైనస్ పోతే a ప్లస్ 2/3 వచ్చింది a is equal to 2/3 therefore a is equal to 2/3 అంటే మనం ఏం చేయాలి f of x తీసుకుని x ప్లేస్ లో 2/3 తో చేసుకోవాలి therefore f of x is equal to 3x cubed plus x square minus 20x plus 12 therefore a plus a మనం 2/3 తీసుకోవాలి ఏమ చూడండి this is f of x this is g of x x minus a తో కంపేర్ చేయాలి x minus a తో x ముందు ఏ నంబర్ ఉండకూడదు x ముందు ఏ నంబర్ ఉంది కదా 3 is there therefore we divide with 3 cancel x minus 2/3 we have to compare with the factor theorem x minus a x cancel minus cancel a is equal to 2/3 therefore you have to take f of x to write 2/3 in the place of x plus వేయాలి 2/3 పెట్టుకో ఇంగో ఇక్కడ x ఉంది కదా x బదులు 2/3 పెట్టు x బదులు 2/3 ఇక్కడ x ఉంది కదా x బదులు 2/3 ప్లస్ 12 చూడండి ఎక్కడ x మనం ఏం చేయాలి x ప్లేస్ లో 2/3 పెట్టుకోవాలి ఏమా రైట్ 2 క్యూబ్ అంటే 8 3 క్యూబ్ మీన్స్ 27 2 క్యూబ్ అంటే 8 2 1 2 2 2 4 4 2 8 3 క్యూబ్ అంటే 3 1 3 3 3 9 9 3 27 2 స్క్వేర్ అంటే 4 3 స్క్వేర్ అంటే 9 22 40 by 3 plus 12 3 ఇందులో 9 టైమ్స్ పోయింది ఓకే అంటే 8 by 9 plus 4 by 9 minus 40 by 3 plus 12 ఇలా మనం ఏమి లేకపోతే ఎల్సిఎం ఏమవుతుంది 9 అవుతుంది ఎల్సిఎం ఏమవుతుంది 9 9 లో 1 టైం పొంది 1 8 jar 8 9 is 9 1 time 1 4 jar 4 3 table 9 3 times పోతుంది 3 40 jar 120 1 9 no 9 times 9 9 12 jar 9 2 jar 18 1 9 plus 1 10 okay 8 plus 4 12 plus numbers ఉండే 8 plus 4 12 12 no 108 no 108 12 no 120 120 minus 120 చూడండి ప్లస్ నంబర్స్ 120 వచ్చింది మైనస్ నంబర్స్ 120 by 9 120 minus 120 అంటే 0 by 9 0 by anything equal to 0 0 by anything equal to 0 ఆన్సర్ 0 వచ్చింది కాబట్టి ఏమండి 3x minus 2 is a factor of f of x ఆన్సర్ 0 వస్తుందని చెప్పాను s 3x minus 2 is a factor of f of x లాస్ట్ 9 పాయింట్ లాస్ట్ therefore ఎప్పుడైతే 0 వస్తుందో చెప్పండి therefore 3x minus 2 is a factor of f of x 0 వస్తే s అని రాసేసి అక్కడ gfx లో రాయడమే s 3x minus 2 is a factor of f of x okay చూడండి 3 4 ఓవర్ చేయండి 3 ఇంటూ ఇస్తాను క్వశ్చన్ నెంబర్ 5 నోట్ చేయండి 3 4 homework I will give you hint write question number 5 3
3 4 homework. Right, question number 5. చూడండి క్వశ్చన్ నెంబర్ 3 ఇస్తాను నేను మరి క్వశ్చన్ నెంబర్ 3 ఏమో చూపిస్తే అది చేయాలన్నది right shall of you so that x minus 2 x plus 3 and x minus 4 are the factors of x cube minus 3x square minus 10x plus 24 given polynomial f of x equal to x cube minus 3x square minus 10x plus 24 right ఇది given polynomial mathematics తీసుకో చూడండి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి x minus 2 ఫ్యాక్టర్ వద్దో చెప్పాలి మనం x minus 2 ఫ్యాక్టర్ వద్దో చెప్పాలంటే x is equal to x minus 2 x minus a తో కంపేర్ చేసుకోండి a is equal to 2 a is equal to 2 f of 2 కట్టండి f of 2 కడితే 0 వస్తుంది అనుకోండి therefore x minus 2 is a factor of f of x okay చూడండి థర్డ్ హోంవర్క్ ఇంకిస్తాను మీకు x minus 2 ఫ్యాక్టర్ వద్దో చెప్పాలంటే ఏంటి x minus 2 ని దేంతో కంపేర్ చేయాలమ్మా x minus a తో కంపేర్ చేసుకో అప్పుడు a ప్లస్ లో వచ్చింది ఇంకా x x పోయింది అనుకోండి మైనస్ మైనస్ పోయింది అనుకోండి a ప్లస్ 2 వస్తుంది కాబట్టి f of 2 కట్టండి f of 2 కడితే 0 వస్తుంది అనుకోండి s x minus 2 is a factor of f of x మళ్ళీ f of x తీసుకోండి మళ్ళీ f of x తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి x plus 3 ఫ్యాక్టర్ గా చెప్పాలండి x చూస్తున్నారా క్వశ్చన్ నెంబర్ 3 చెప్తున్నాను x plus 3 ఫ్యాక్టర్ గా చెప్పాలంటే ఏం చేయాలి x plus 3 ని x minus a తో కంపేర్ చేసుకోండి నువ్వు x x సరిపోయింది a ప్లస్ లో మైనస్ 3 వచ్చింది a ప్లస్ లో వచ్చింది మైనస్ 3 వచ్చింది అంటే f of minus 3 కట్టండి ఇది f of x రాసుకుంటారా ఇదంతా f of x రాసుకొని రైట్ a ప్లస్ లో మైనస్ 3 బట్ f of minus 3 కట్టండి f of minus 3 0 వస్తుంది అనుకోండి s x plus 3 is a factor of f of x నెక్స్ట్ x minus 4 అడిగాడు మళ్ళీ f of x రాసుకుంటా కదా మళ్ళీ f of x రాసుకొని రైట్ x minus 4 ఫ్యాక్టర్ గా చెప్పండి ఏం చేయాలి x minus a తో కంపేర్ చేసుకోవాలి x minus 4 ని x minus a తో కంపేర్ చేసుకోవాలి x minus minus a is equal to 4 ఉంది కాబట్టి f of 4 కట్టండి f of 4 కి 0 వస్తుంది అనుకోండి ఏం చేయాలి s x minus 4 is a factor of f of x ఫ్యాక్టర్ ఆఫ్ అంటే ఏం లేదు ప్రతిదీ కూడా x minus a తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ a is equal to 2 వస్తుంది f of 2 కట్టండి 0 వస్తే x minus 2 is a factor ఇక్కడ x plus 3 x plus a తో కంపేర్ a plus minus 3 ఉంది కాబట్టి f of minus 3 కట్టండి 0 వస్తే s x plus 3 is a factor of x అన్నమాట x minus 4 ఫ్యాక్టర్ గా చెప్పాలి x minus a తో కంపేర్ చేసుకోండి a plus 4 కాబట్టి f of 4 కట్టండి f of 4 0 వస్తే కనుక s x minus 4 is a factor of f of x 3 4 అదే విధంగా చేయండి క్వశ్చన్ నెంబర్ 5 చూడండి క్వశ్చన్ నెంబర్ 5 Question number 5. Question number 5. If both x minus 2 and x minus 1 by 2 are factors of px square plus 5x plus r. Student, given polynomial f of x is equal to px square plus 5x plus r. f of x equal to px square plus 5x plus r. Emma, one question: x minus 2 and x minus 1 by 2 are the factors. Emma, this side, right?
x మైనస్ 2 అనేది x మైనస్ 2 అనేది ఫ్యాక్టర్ అవుతే ఏమా చూడండి x మైనస్ 2 ఇస్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ x minus 2 is a factor of f of x given. చూడండి x minus 2 అనేది f of x ఫ్యాక్టర్ x minus 2 అనేది f of x కే ఫ్యాక్టర్ ఓకే x minus 2 అనేది f of x ఫ్యాక్టర్ ఇచ్చాడు ఫ్యాక్టర్ ఇస్తే మధ్య మనకి చూడండి x minus 2 ని x minus a తో కంపేర్ చేస్తున్నాం అనుకోండి చూడండి x minus 2 ని x minus 2 ని x minus a తో కంపేర్ చేస్తే ఏమవుతుంది a ప్లస్ లో ఏముంది 2 వస్తుంది a ప్లస్ లో ఏమైంది 2 వస్తుంది ఇప్పుడు మీరు f of 2 కట్టండి f of 2 అంటే ఏంటి x ప్లస్ లో 2 పెట్టుకోవాలి ఈ ఫంక్షన్ లో x ప్లస్ లో 2 పెట్టుకోవాలి మనం ఫ్యాక్టర్ మనకు ఇచ్చాడు చూడండి ఇక్కడ x minus 2 ఫ్యాక్టర్ మనకి ఇస్తే మనం ఏం చేయాలి దీని అంతటిని కూడా 0 కి ఈక్వల్ చేసుకోవాలి ఇక్కడ ఫ్యాక్టర్ అబద్ధం మనం అడుగులేదు ఫ్యాక్టర్ మనకి ఇచ్చేసాడు ఫ్యాక్టర్ మనకి ఇచ్చేది మనం ఏం చేయాలి x minus 2 తో కంపేర్ చేసుకుంటే బై ఫ్యాక్టర్ థియరం a 2 వచ్చింది అంటే f of 2 పెట్టి దానికి ఈక్వల్ టు 0 చేసుకోవాలి చెప్పండి 2 స్క్వేర్ అంటే 4 4 into p 4p 5 2 10 plus r is equal to 0 అంటే 4p plus r is equal to plus 10 అక్కడికి వెళ్తే minus 10 అయింది సే ఈక్వేషన్ 1 so question number 5 next x minus 1/2 are the factors మళ్ళీ f of x తీసుకోండి 3x square plus 5x plus r x minus 1/2 is a factor of f of x given చూడండి x minus 2 అని ఫ్యాక్టర్ అయింది f of x కి అలాగే మనకి x minus 1/2 కూడా మన ఫ్యాక్టర్ మనకి క్వశ్చన్ ఇచ్చేసి ఉన్నాం ఇచ్చాడు కదా క్వశ్చన్ మనకి ఇచ్చాడు అంటే మనం ఏం చేయాలి x minus 1/2 కంపేర్ విత్ x minus a బై ఫ్యాక్టర్ థియరం x క్యాన్సిల్ అనుకోండి మైనస్ క్యాన్సిల్ a is equal to 1/2 వస్తుంది అంటే f of 1/2 కట్టాలి ఇప్పుడు మనం ఏం చేయాలి f of 1/2 అంటే ఇక్కడ f of x ప్లస్ x ప్లస్ మనం ఏం తీసుకోవాలి 1/2 తీసుకోవాలి టేక్ 1/2 ఇన్ ది ప్లేస్ ఆఫ్ x is equal to 0 is equal to 0 ఎందుకంటే ఫ్యాక్టర్ మనకు క్వశ్చన్ ఇచ్చాడు ఆల్రెడీ ఫ్యాక్టర్ మనకు క్వశ్చన్ ఇచ్చి 0 ఈక్వల్ చేసుకోవాలి 3 into 1 స్క్వేర్ వేస్తే 1 2 స్క్వేర్ వేస్తే 4 5 1 5/2 plus r is equal to 0 okay p/4 plus 5/2 plus r equal to 0 ఇక్కడ కావాల్సిన 1 మనకు చేయలేకపోతే 1 కి 2 కి 4 కి ఎల్సిఎం ఏమవుతుంది 4 ఎల్సిఎం అవుతుంది 4 4 లో 1 టైం 1 into p 1p 2 టైమ్స్ 4 2 టైమ్స్ 2 into 5 2 5 is 10 1 4 లో 4 టైమ్స్ 4 into r 4r is equal to 0 okay p plus 4r 5r p plus రెండు వేరే యాడ్ చేయకూడదు p ఒకటి r యాడ్ చేయకూడదు p plus 10 plus 4r is equal to m by 4 ఇక్కడ డివైడ్ చేస్తుంది 4 ఇక్కడ ఎంత అవుతుంది మల్టిప్లై చేస్తుంది 0 into 4 0 0 into 4 0 ఈ by 4 పక్కన ఇంటూ అవుతుంది 0 4 జా 0 అంటే p plus 4r is equal to plus 10 పక్కన minus 10 అవుతుంది దిస్ ఈస్ ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 1 లోనే రైట్ సైడ్ -10 ఉంది ఈక్వేషన్ 2 లో కూడా రైట్ సైడ్ -10 RHS are equal therefore LHS equal to LHS ఈక్వేషన్ 2 LHS ఏంటి ఈక్వేషన్ 1 and ఈక్వేషన్ 2 LHS 4b plus r equal to ఇక్కడేమో b plus 4r b plus 4r మన ఆన్సర్ అవ్వాలి p is equal to 4r ఆన్సర్ మన సో దట్ ఏం ఇచ్చాడు p is equal to r ఇచ్చాడు మనం చూడండి ప్లస్ b పక్కకు వస్తే మైనస్ p ప్లస్ r పక్కకి వెళ్తే మైనస్ r 4p minus p 4p లో మనం తీసేయండి 3p 4r minus r 3r 3 క్యాన్సిల్ అయిపోతే p equal to r మనకు అదే కావాల్సిన ఆన్సర్ నా క్వశ్చన్ ఇచ్చాడు సో దట్
p is equal to r मतलब p equal to r వస్తుందా లేదా yes sir ఓకే okay remaining sums I will tell on next class okay thank you